ఇప్పుడు మీకు జ్వరం వచ్చిందండి. అయితే మీరు ఒక అలోపతి డాక్టర్ దగ్గర వెళ్ళారు. ఆయన ఒక టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేశారు, మీరు వేసుకున్నారు, మీకు తగ్గింది అనుకుందాం. అయితే టాబ్లెట్స్ మీకు గమనిస్తే కెమికల్స్. ఓకే. ఇప్పుడు మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర వెళ్ళారు. అయితే ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళు ఏమన్నా మీకు ఆయుర్వేదిక్ సంబంధించిన అలాగే ఇస్తారు. ఇప్పుడు మీరు యునాని దగ్గర పోయారు అనుకోండి, మీకు ఏం చేస్తారు, లేహం సంబంధించి ఇస్తారు. అయితే మీరు ఇంట్లోనే ఉన్నారు, ఇప్పుడు మీకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే మీ మమ్మీయో ఏంటంటే పాలల్లో ఏదైనా పసుపు ఎలా వేసేసారు. ఇక్కడ గమనిస్తే మీకు ఉన్నది ఒకటే ఒక జ్వరం. ఒక్కొక్క వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఒక్కొక్క మెథడ్ అనేది ఇచ్చారు. అయితే ఆ మెథడ్ అనేది మీరు యూజ్ చేసినప్పుడు మీకు రిజల్ట్ వచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది అంటే ఇది నాకు పనిచేస్తుంది. కరెక్టే కదా. అయితే నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఇక్కడ ఈ మెడిసిన్స్ మీ మీద పనిచేస్తుందా లేకపోతే ఎలా? ఈ క్వశ్చన్ క్యాన్సర్ మెడిసినే పనిచేస్తుంది అనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు చాలా మందికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలియదు ఏంటంటే మన బాడీ మీద ఏ మెడిసిన్ పనిచేయదు, మన బాడీయే మెడిసిన్ మీద పనిచేస్తుంది. అర్థమైందండి. సేమ్ అలాగనే మీరు ఒక న్యూమరాలజిస్ట్ దగ్గర వెళ్ళినా, ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళినా, లేకపోతే ఎలాంటి ఫార్చ్యూన్ టెల్లర్స్ దగ్గర వెళ్ళినా కూడా ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ మీకు అక్కడ కావాల్సింది ఏంటంటే ట్రస్ట్ అన్నమాట. అంటే ఆ వస్తువుల మీద కూడా కొన్ని ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఫస్ట్ మీకేం రావాలి అంటే నమ్మకం రావాలి.